ఆర్ఎస్ రంగాపురంలో నివాసం ఉంటున్న మధుశేఖర్ గౌడ్, మద్దులెట్టి స్వామి గౌడ్ అమ్మ భార్య పిల్లలతో నంద్యాల కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలకు వెళ్తే వీరికి ఆర్ఎస్ రంగాపురంలో ఉన్న పొలం వెనకాల ఉన్న రస్తా లేకపోవడంతో వీరి పొలంలో నుంచే దౌర్జన్యంగా రస్తా వేసుకుంటూ వారి పొలాలకు రస్తా కల్పించుకున్నారు. వీరు చేసిన దౌర్జన్యాలకు కోర్టును ఆశ్రయించగా కోర్టు నుంచి కూడా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, వీఆర్ఓకి సంబంధించిన వారి అధికార బలంతో జేసీబీలు తీసుకొచ్చి తమ పంట పొలాల్ని నాశనం చేసుకుంటూ రస్తా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఫ్యామిలీ సభ్యులందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా చొరవతో వారికి సర్ది చెప్పడమే కాకుండా మీ పంట పొలానికి నేనే స్వయంగా వచ్చి పరిశీలించి మీకు న్యాయం చేస్తానని చెప్పడమే కాకుండా వారి పిల్లలను తను పక్కన కూర్చోబెట్టుకొని వారితో పాటు భోజనం చేసి వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్లీ జిల్లా కలెక్టర్గా పేరు పొందిన రాజ్కుమారి గనియాని చుట్టుపక్కల ఉన్న ప్రజలు అభినందించారు. డబ్బులు తిని చేశారు సార్. మాది కోర్టులో సార్, అది కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కమిషనర్ రిపోర్ట్ అని ఉన్నాయి సార్. మాకు రంగాపురం సార్, మాది రంగాపురం సార్. ఇది కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ సార్. ఇది కమిషనర్ రిపోర్ట్ సార్. ఇది కమిషనర్ రిపోర్ట్ నాకు రిజిస్ట్రేషన్ సార్. మా నాయన పూర 4 తరాలు ఆస్తి సార్. ఇది మిషన్ కనుగొంటే సార్. ఇది బీఆర్ఓ వచ్చి నిలబడి సార్ 2 కేసులు పెట్టి ఇటున్న పొలాన్ని ఇటు చేసినారు సార్. ఇటున్న పొలాన్ని ఇటు చేసినారు సార్. ఎంత డబ్బులు లేదు సార్. ఎంఆర్ఓ ఇప్పుడు నాగమణి మేడం సార్, బేరంచర్లో ఎంఆర్ఓ నాగమణి మేడం సార్. ఆమె ఎంత డబ్బులు తిని సార్. ఆమె ఎంత డబ్బులు సార్. 2 కేసులు పెడితే పంట ఇప్పుడు కొర్ర వేయాలి సార్. మేము కొర్ర వేయాలి, కంది పంట ఉంది, కొర్ర వేయాలి సార్. మాకు ఇంత అన్యాయం సార్. మాకు ఏం సార్ ఇది? వాళ్ళ పేపర్ల వాళ్ళ పేపర్లో వాళ్ళు రావాలి సార్. మా దాంట్లో అడ్డం పోతున్నారు సార్. పంటలు అడ్డం పోతున్నాయి సార్. ఎవరికి సార్? కోర్టులో కానీ ఎంఆర్ఓకి ఏమో హక్కు ఉంది సార్. ఎంఆర్ఓకి ఏమో హక్కు ఉంది. కోర్టులో దాన్ని కోర్టులో ఉంది. కోర్టు వీళ్ళ ఎంఆర్ఓలో బాగా బరాయించలేకనే కోర్టులో సార్. ఇది ఓఎస్ నెంబరు, కమిషన్ నెంబర్, ఇది అడ్వకేట్ కమిషనర్ సార్. ఇది మీరు ఎందుకు పెట్రోల్ ఎందుకు పోసుకున్నారు? మాకు న్యాయం జరగలేదు సార్. మాకు న్యాయం జరగలేదు సార్. మాకు ఏదైతే సార్ మేము కోర్టులో ఉండే కానీ కూడా ఎంఆర్ఓ డబ్బులు తీసుకున్నాం సార్. ఏం చేయాలి సార్? మేము ఏం చేస్తాం సార్? ఇచ్చినాం సార్. ఏం చేస్తాం సార్? ఏం చేయాలి సార్? ఇప్పుడు పిల్లల కోసమే సార్. పిల్లల కోసమే సార్. ఏం చేయాలి సార్? వాళ్ళ భవిష్యత్తు కోసమే సార్. ఇప్పుడు మా పొలంలో సార్, మా పొలంలో వాళ్ళు రావాల్సిన పనులు కదా సార్. వాళ్ళు మా పొలంలో రావాల్సిన పనులు సార్. నుంచి ఏం జరిగింది? చెప్పమ్మా. మా ఆయన గారు ఏళ్ళు దాటిపోయినాయి సార్. మేము ఆ పొలం తప్ప మాకు ఎక్కడ ఏం లేదు సార్. వాళ్ళు ఏం చేసినారు? మా పొలంలో వాళ్ళకి దారి లేదు. వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళకు సరిపోక వాళ్ళ దారిలో రానియకుంటుంటే మా చేతుల దారి కొర్ర కండి ఇంత ఎత్తున్నది. పొక్కులేళ్ళు జేసీబీలు తీసుకొచ్చి, ట్రాక్టర్లు తీసుకొచ్చి అంత నాశనం చేసి దావా చేసుకున్నారు సార్. మేము మా పొలం వాళ్ళ బాధ తట్టుకోలేక కోర్టులో పెట్టింటివి. కోర్టుకు అక్కడ ఎక్కడ ఎంఆర్ఓకు వాళ్ళకల్లా డబ్బు కట్టి వాళ్ళు దౌర్జన్యం చేసి చేసినారు సార్. వాళ్ళు దండలు సార్. వాళ్ళు రంగాపురం దండలు, హుసేన్ వాళ్ళు దండలు, రంగాపురం వాళ్ళు మాకు నాశనం చేస్తున్నారు సార్. మా పొలం ఎన్ని ఎకరాలు ఉందో? మాది పెద్ద లాడ్జి. ఎంత 7 ఎకరాలు 70 సెంట్లు మా పొలం. వాళ్ళు దారి లేదు మా దాంట్లో. వాళ్ళు అంటూ పోవాల్సిన దారి సడన్ గా ఇట్టే మొదలెడతాం కావన ఇట్టే పోతామని సడన్ గా చేసినారు సార్. వాళ్ళు రోడ్డు వేయించుకుంటున్నారు సార్. మేము బతకాలం సార్. మాకు న్యాయం జరుగుతుంది. ఎంఆర్ఓ మేడము ఆయన డబ్బులు తిని వాళ్ళే చేపించినారంట. పోలీసులకు వాళ్ళ డబ్బు ఏం సార్? మాది రంగాపురం. వాళ్ళ పీతల ఎంఆర్ఓ మేడము, మా పేరు ఏం పేరు మేడం, వాళ్ళు డబ్బులు తిని వాళ్ళే దౌర్జన్యంగా పంపించినారు సార్. మేము బతకాలం సావాలా సార్. మా ఎట్లా సార్? పిల్లలు మా పొలం వాళ్ళకు దారి లేదు సార్. మా ఆయన 60 ఏళ్ళ వయసు ఎక్కువైంది. మా ఆయన పెద్దలాచి. వాళ్ళు మొన్న కొనుక్కున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్నారు.
మా చెల్లెనే దావా ఏం బీక్కుంటారా నా కొడక ఇడిగా నా కొడక మీ పిల్లలను దెంగ మిమ్మల్ని కార్లో గుంజుకుపోతామని 2 కార్లు 2 జైసీపులు టాక్టర్ అన్ని దాంట్లో ఉన్నాయి చెల్లులు ఉన్నాయి సార్ మేము చెప్పేది కాదు చెల్లులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అవి చూపిస్తాం సార్ వాళ్ళ జైసీపులు టాక్టరు మంది కార్లు అందరూ దౌర్జన్యం చేసి అక్కడ నుండి ముదిగేట కంటొచ్చి అంత ఇచ్చేసినారు సార్ మాకు న్యాయం జరగాల మా పొలం కోర్టుంది కోర్టుండేది ఎంఆర్ఓ మేడం డబ్బులు తిని పెట్టి పంపించింది దౌర్జన్యంగా మేము ఏం సార్ ఈ పెద్దలొచ్చింది సార్ ఇడుగొల్లం మేము సార్ మాకు తెలుగుదేశం పార్టీ సార్ కొత్తగా మాకు ఇది లేకుండానే నాశనం చేస్తున్నారు సార్ ఏం సార్ మాకు ఇంత అందరు చూపించండి మాకు ఏం సార్ మా కుటుంబం మేము బతకాలా సావాలా కరెక్ట్ ఉన్నది కూడా నేను చూస్తాను. ఎందుకంటే మీరేం చెప్తున్నారు, మొత్తం ప్రైవేట్ ల్యాండ్, వెనక పొలాలకి త్రోవ లేదు, కానీ వేరే ఆల్టర్నేట్ రోడ్ ఉంది, మీ పొలం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు, అది మీ కంప్లైంట్. మీరు చెప్తున్న రాస్తా ప్రభుత్వ రాస్తానా మీ సొంత భూమి అన్నది చూస్తాను. మీకు రాస్తా ఇబ్బంది ఉండకూడదు, మీ వెనుకున్న భూములకు కూడా రాస్తా ఇబ్బంది ఉండకూడదు. అది వాళ్ళు త్రోవ ఉందని చెప్తున్నారు, అది నేను ఒక్కసారి వచ్చి చూడాలి. చూసి ఇద్దరి మధ్య సివిల్ కోర్టులో వివాదం ఉంది, దానిపైన ఎటువంటి ఆర్డర్ రాలేదు కాబట్టి అప్పటి వరకు ఎటువంటి స్టేటస్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారో అలాగే చేయమని చెప్తాను. ఓకేనా? ఆ పరిష్కారం మీకు ఆమోదయోగ్యమే కదా మీ అందరికీ? అది మీ అందరికి ఆమోదమే కదా? నేను వస్తాను, ఏం గొడవ పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి, నేనే వచ్చి చూస్తాను. సరేనా? నేను వచ్చి చూస్తాను అన్నాను. సరేనా? నేను చెప్పాను ఏ స్కూల్లో చదువుతున్నావు? రాజేష్ కొంచెం వెనక్కి ఫోటో తీసుకోండి.